భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేశాయి. అయితే ఇప్పటి వరకు ఇవి ప్రధానంగా పగటిపూట ప్రయాణించే చైర్ కార్ సర్వీసులకే పరిమితమయ్యాయి. ఈ లోటును తీర్చేందుకు ఇప్పుడు రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి. భారతదేశం వంటి విశాలమైన దేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అనుభూతిగా కూడా మారింది. ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లతో పరిమితమైన రాత్రి ప్రయాణానికి ఇప్పుడు సెమీ హై స్పీడ్, విమాన స్థాయి సౌకర్యాలతో కూడిన స్లీపర్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రయాణాలను వేగవంతంగా, విలాసవంతంగా మార్చడమే ఈ రైళ్ల ప్రధాన లక్ష్యం. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 18వ తేదీన వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గువాహటి, కోల్కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభంతో దేశవ్యాప్తంగా దశల వారీగా మొత్తం 15 స్లీపర్ వందే భారత్ రైళ్లను ప్రారంభించాలన్నది రైల్వే బోర్డు లక్ష్యం. ఇది రాత్రిపూట ప్రయాణించే లక్షలాది ప్రయాణికుల కలను నిజం చేయనుంది. ఈ తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కడం విశేషం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు 2 వందే భారత్ స్లీపర్ రైళ్లను కేటాయించేందుకు రైల్వే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటికే విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ రైళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. అదే ఆదరణ స్లీపర్ రైళ్లకు కూడా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే తొలి వందే భారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య లేదా వారణాసికి నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాత అక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ఈ రైలును నడపాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాత్రి ప్రయాణం ప్రారంభమై మరుసటి రోజు ఉదయానికి గమ్యస్థానానికి చేరేలా టైం టేబుల్ రూపొందిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ లేదా తిరుపతికి వందే భారత్ స్లీపర్ రైలును నడపాలన్న ప్రతిపాదన కూడా తుది దశకు చేరుకుంటోంది. సికింద్రాబాద్ ఢిల్లీ మార్గం దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటి. ప్రస్తుతం ఉన్న రాజధాని, దురంతో రైళ్లకు పోటీగా మరింత వేగం, సౌకర్యాలతో ఈ స్లీపర్ వందే భారత్ అందుబాటులోకి రానుంది. అలాగే సికింద్రాబాద్, తిరుపతి మార్గంలో రాత్రి ప్రయాణానికి ఉన్న డిమాండ్ కూడా ఈ నిర్ణయానికి కారణం. వందే భారత్ స్లీపర్ కోచ్లు నిర్మాణం, సౌకర్యాల పరంగా అత్యాధునికంగా ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి. ఒక్కో రైలులో మొత్తం 1128 బెర్తులు అందుబాటులో ఉంటాయి. మెత్తటి బెర్తులు, రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. వాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ కుళాయిలు శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాయి. వేగం మరియు భద్రత విషయంలో కూడా ఈ రైళ్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది. దీనివల్ల ప్రయాణ సమయం 2 నుంచి 3 గంటల వరకు తగ్గే అవకాశం ఉంది. భద్రత కోసం కవచ్ యాంటీ కొలిజన్ టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాలు, టాక్ బ్యాక్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం కేంద్ర రైల్వే మంత్రికి అనేక వినతులు అందజేశారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి తిరుపతికి రాత్రి ప్రయాణించే ప్రత్యేక రైలు కావాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని దశల వారీగా మరిన్ని సర్వీసులు ప్రవేశపెడతామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది. ఈ కొత్త స్లీపర్ రైళ్ల రాకతో పర్యాటక రంగం, వ్యాపార రంగం మరింత పుంజుకునే అవకాశం ఉంది. అయోధ్య, వారణాసి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేవారికి ఇది గొప్ప వరంగా మారనుంది. సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణ సౌకర్యం పెరుగుతుంది. రైల్వే ఆదాయం పెరగడంతో పాటు రోడ్డు, విమాన రవాణాపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాదు, భారతదేశ సాంకేతిక పురోగతికి నిదర్శనం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా ఒక గొప్ప కానుకగా మారనుంది. వందే భారత్ స్లీపర్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది నిజంగా ఆత్మనిర్భర్ భారత్కు నిలువెత్తు నిదర్శనం. గతంలో అత్యాధునిక రైళ్ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాలపై ఆధారపడిన భారతదేశం ఇప్పుడు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఈ రైళ్లను రూపొందించింది. బెంగళూరులోని BEML మరియు చెన్నైలోని ICF సంయుక్తంగా ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లను డిజైన్ చేసి నిర్మించాయి. భారతీయ వాతావరణం, ప్రయాణికుల అవసరాలు, అలవాట్లను దృష్టిలో పెట్టుకుని వీటిని అభివృద్ధి చేయడం విశేషం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ రైళ్లు భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే స్థాయికి చేరుకున్నాయి. వందే భారత్ స్లీపర్ కోచ్ల లోపలి నిర్మాణం ఒక విలాసవంతమైన హోటల్ గదిని తలపిస్తుంది. రైలు లోపల అడుగుపెట్టగానే ఇది సాధారణ రైలు కాదనే భావన కలుగుతుంది. అత్యాధునిక డిజైన్తో ప్రయాణికులకు హాయిగా విశ్రాంతి తీసుకునేలా కోచ్లను తీర్చిదిద్దారు.
ఈ కోచ్లలో ప్రత్యేకమైన థర్మల్ మరియు సౌండ్ ఇన్సులేషన్ సాంకేతికతను ఉపయోగించారు. రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా బయట శబ్దం లోపలికి రాకుండా సౌండ్ ప్రూఫింగ్ చేయబడింది. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బెర్తుల డిజైన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎర్గనామిక్ డిజైన్ కోసం వైద్య నిపుణుల సలహాలు తీసుకుని వెన్నునొప్పి రాకుండా సహజంగా పడుకునేలా మెటీరియల్ను ఉపయోగించారు. దీర్ఘ ప్రయాణాల్లో శరీరానికి ఒత్తిడి తగ్గేలా ఈ బెర్తులు రూపొందించబడ్డాయి. వృద్ధులు మరియు పిల్లలు పై బెర్తి ఎక్కడంలో ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరింత సులభంగా ఎక్కేలా మెట్లు రూపొందించారు. పట్టుకోవడానికి అనువైన హ్యాండిల్స్తో కూడిన ఈ మెట్లు భద్రతను కూడా పెంచుతాయి. రాత్రి ప్రయాణాల్లో ఆహారం కీలకమైన అంశం కావడంతో వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఆధునిక మినీ ప్యాంట్రీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మైక్రోవేవ్ ఓవెన్లు, డీప్ ఫ్రీజర్లు వంటి సదుపాయాలతో ఆహారం త్వరగా మరియు సురక్షితంగా అందించనున్నారు. ఆహారం తయారీ మరియు వడ్డింపులో అంతర్జాతీయ పరిశుభ్రత ప్రమాణాలను పాటించనున్నారు. విమానాల్లో అందించే విధంగా నాణ్యమైన ఆహారాన్ని ప్రయాణికులకు అందించడమే రైల్వే శాఖ లక్ష్యం. భద్రత విషయంలో వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఎక్కడా రాజీ లేదు. భారతీయ రైల్వే స్వదేశీగా అభివృద్ధి చేసిన కవచ్ యాంటీ కొలిజన్ వ్యవస్థను ఈ రైళ్లలో అమర్చారు. లోకో పైలట్ సిగ్నల్ను గమనించకపోయినా లేదా ఒకే పట్టాపై 2 రైళ్లు ఎదురైనా ఈ వ్యవస్థ స్వయంచాలకంగా బ్రేకులను యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు కవచ్ వ్యవస్థ అనేక ప్రాణాలను కాపాడే కీలక పాత్ర పోషిస్తుంది. విజయవాడ, వరంగల్, అయోధ్య మార్గం తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకంగా మారనుంది. విజయవాడ ఒక ప్రధాన రైల్వే జంక్షన్ కావడంతో ఈ మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఉత్తర జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. రామభక్తులు అయోధ్యకు, వ్యాపారవేత్తలు వారణాసి వంటి నగరాలకు వేగంగా చేరుకోవడానికి ఇది అనువైన మార్గంగా మారుతుంది. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ స్లీపర్ సర్వీస్ భక్తుల ఎన్నాళ్ల కోరికను నెరవేర్చనుంది. ప్రస్తుతం పగటిపూట మాత్రమే ఉన్న వందే భారత్కు బదులుగా రాత్రి ప్రయాణం చేసే స్లీపర్ రైలు ప్రారంభమవుతుంది. రాత్రి సికింద్రాబాద్లో ఎక్కి ఉదయం తిరుపతిలో దిగేలా షెడ్యూల్ రూపొందే అవకాశం ఉంది. ఇది భక్తుల సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది. టికెట్ల ధరల విషయంలో వందే భారత్ స్లీపర్ రాజధాని ఎక్స్ప్రెస్ కంటే సుమారు 10 నుంచి 15% వరకు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రయాణ సమయం తగ్గడం, అత్యాధునిక సౌకర్యాలు లభించడం వల్ల ఈ ధరలు సరసమైనవే అని నిపుణులు భావిస్తున్నారు. పండుగల సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ రైళ్లు తోడ్పడతాయి. విద్యుత్ వినియోగంలో సమర్థవంతంగా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మళ్లీ గ్రిడ్కు పంపే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఉపయోగించబోయే ప్రయాణికులు ముందస్తు ప్రణాళిక చేసుకోవడం మంచిది. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. లగేజీ పరిమితులను పాటించడం, ఐఆర్సీటీసీ యాప్ ద్వారా డిజిటల్ సదుపాయాలను ఉపయోగించడం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే వందే భారత్ స్లీపర్ రైళ్ల రాకతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో మరొక ముందడుగు వేయనున్నాయి. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. త్వరలోనే ఈ ఆధునిక రైళ్లు పట్టాలెక్కి మన ప్రయాణాలను ఒక కొత్త అనుభూతిగా మార్చనున్నాయనే ఆశ అందరిలోనూ ఉంది.